దీపిక 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 ఓ మై గాడ్ దీపిక 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 నిన్నే మై గాడ్ ఫోన్ కార్లో మర్చిపోయాను. హలో, ఎక్కడున్నావు? నువ్వు ఏం చేస్తావంటే తొందరగా రా, త్వరగా. అమ్మాలయ, శృతి ఎక్కడమ్మా? అది అదిగో వచ్చేసింది అమ్మాయి. ఏమ్మా, అల్లుడు గారేరి? వస్తున్నారు నాన్న. 5 minutes. ఇంకా 5 minutes ఏంటమ్మా? ఎక్కడున్నాడు వాడు? నేనేం చేయను, వస్తున్నా అంటున్నారు. వెయిట్ చేయలేక వచ్చేసాను. సరేలేమ్మా, కాసేపు ఆగుదాం. ఏంటి ఇదంతా? బాబాయ్ గారు, అసలే శుభకార్యం, కాసేపు ఆగితే వర్జం వచ్చేస్తుంది. కేక్ కట్ చేయండి. వీళ్ళేమైనా కొత్తగా పెళ్లి చేసుకున్నారా? వర్జమని భయపడటానికి నువ్వు కెలక్కు. అమ్మా శృతి, ఎక్కడ అల్లుడు గారు? ఒక్క నిమిషం నాన్న, ఫోన్ చేస్తాను. శృతి వస్తున్నాడా లేదా? అక్కడందరూ వెయిటింగే, పరువు పోతుంది. అత్త, ఇందాక వస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. తీయట్లేదా? అంతా నా కర్మ. కర్మ కాదు, హాస్పిటల్కి ఫోన్ చేయి. హాస్పిటల్ నుంచి బయలుదేరాడత్తా. అంటే నమ్మేస్తావా? మగాళ్ల బుద్ధి నీకు తెలియదే. ఇండియా దాటి వెళ్ళినా ఇంటి గేటు ముందే ఉన్నానని నమ్మించగలరు. ఫోన్ చేయి, ఫోన్ చేయి, తేలిపోద్ది.
హలో, నేను శృతిని. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారా? గంట కిందటే సార్ వెళ్ళిపోయారు మేడం. ఏదో ఫంక్షన్కి వెళ్తానన్నారు. ఓకే. గంటన్నర దాటిపోయిందంటత్తా, బయలుదేరి. అయిపోయింది. ఇంకే సర్వనాశనం అయిపోయింది. అత్తా, హాస్పిటల్ నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్లు. ట్రాఫిక్ ఉన్నా గంట పట్టదు. ఈ పాటికి రావాలి కదా. అదే అత్తా, నాకు అర్థం కావట్లేదు. మగబుద్ధే మగబుద్ధి. ఎన్ని చెక్ పోస్టులు, ఎన్ని యూటర్న్లు. అమ్మా శృతి, వస్తున్నా నాన్నా. అల్లుడు గారు వచ్చారమ్మా. మనల్ని కానివ్వమన్నారు నాన్న. ఆయన వచ్చేస్తానన్నారు. అమ్మాలయ్య, చిన్నల్లుడు గారన్నా వస్తున్నారు లేదా? చిన్నాడికి నేను ఫోన్ చేస్తానే, మీరు కేక్ కట్ చేస్తూ ఉండండి. ఇదేంటి ఇంకా రాలేదు? ఇప్పుడు అవసరమా బేబీ ఫంక్షన్కి వెళ్ళడం? కొన్ని తప్పడాలి. ఇదిగో మా అమ్మ ఫోన్. అమ్మా, ఒరే రాకీ, ఎక్కడున్నావురా? కారులో. అది కాదురా, ఇక్కడ ఫంక్షన్ అయిపోతుంది. గోపి రాలేదు. నువ్వైనా వస్తే కాస్త మర్యాదగా ఉంటుంది నానా. బా, వచ్చేస్తున్నానులే. 20 మినిట్స్లో అక్కడ ఉంటా. త్వరగా రా. డార్లింగ్, జస్ట్ 10 మినిట్స్. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. తర్వాత భోజనాలేనా? ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా? ఎందుకు లేదండి, మా లయ ఎంచక్కా భరతనాట్యం చేస్తుంది. అవునమ్మా, నీ నాట్యం చూసి చాలా రోజులైంది. ఓసారి చేయొచ్చు కదా. అది బాబాయ్ గారు, ఇప్పుడు అది చెయ్యక్క, ప్లీజ్ అక్క. ఏమే ఇంతమందితో అడిగించుకోవాలా? డార్లింగ్, నువ్వు కార్లోనే కూర్చో. 10 మినిట్స్ వచ్చేస్తాను. రాకీ, జస్ట్ 10 మినిట్స్ రా, మా అమ్మ కోసం. 10 నిమిషాలంటే నాకు 10 యుగాలు.
ఎంత ధైర్యం రా నీకు? అదే మాట నేను అడుగుతున్నా. కట్టుకున్న భార్య కళ్ళ ముందు ఉండగానే ఈ బజార్ దాన్ని కగులించుకోవడానికి నీకెంత ధైర్యం? ఏం కూసావరా స్కౌండ్రల్? రాకీ ఐ హర్టెడ్. యూ బ్లడీ! నువ్వెంత, నీ బతుకెంత? నా మనిషి మీదే చేయేస్తావా? ఇదే దెబ్బ నీ మీద తిరిగి పడితే కొడతావా? నన్ను కొడతావరా? తమ్ముడు, రే బావగారి కాలు రుదులు, రే బావగారి కాలు రుదులు. అక్క అసలేం జరిగిందంటే నేను చెప్పేది విను, వదులు. ఏమండి, వాడు పిచ్చోడండి, చిన్న పిల్లాడు, వాడికేమీ తెలియదు, తప్పుగా అనుకోకండి. బా, ప్లాన్ అదిరింది. ప్లాన్ ఏంటండి? ఇష్టం లేని ఫంక్షన్ కి నన్ను రప్పించడం, వచ్చాక నీ తమ్ముడిని నా మీద ఉసికొల్పడం, నా కళ్ళ ముందే నా మనిషిని అవమానించడం, నా షూ ఖరీదు చేయని వీడితో నా కాలర్ పట్టించడం నీ ప్లాన్ కదా? ఏమండి, చేసిందంతా చేసి ఇప్పుడు సతీ సావిత్రిలాగా పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లు పెడితే నువ్వు గొప్పదానివని ఫీల్ అయిపోతానా? నా పరువు కాపాడిందని ఐసైపోతానా? హా? ఏమండి, ఒట్టండి, నాకేం తెలీదండి. వాడెందుకు ఇలా ప్రవర్తించాడు నిజంగా నాకు తెలీదు, నన్ను నమ్మండి. మాట్లాడుకో. డ్రామాలు చేసే ఓపిక నీకున్నా వాటిని చూసి నమ్మే స్థితిలో నేను లేను. వచ్చింది పరాయి వాళ్ళ ఇంటికని తెలుసు. ఇలాంటి చోట 5 నిమిషాలు కూడా అయిష్టంగానే గడుపుతానని తెలుసు. అయినా నన్ను ఈ రకంగా అవమానించావంటే నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. అవమానించింది మా అక్క కాదు, హద్దు దాటింది మీరు. మా అక్క జీవితంతో ఆడుకుంటుంది మీరు. రే నిర్భయ్, అక్క అది కాదు. నోరెత్తావంటే చంపేస్తాను. ఏమండి, వాడు చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. వాడెంత, వాడి వయసెంత మీకెదురు చెప్పడానికి తప్పేనండి. అందుకే వాడే మీ కాళ్ళు పట్టుకొని మీకు క్షమాపణ చెప్తాడు, నేను చెప్పేస్తాను. తప్పు చేసింది వాళ్ళైతే నేనెందుకు అక్క క్షమాపణ చెప్పాలి? పళ్ళు రాళ్ళు కొడతాను. బావగారికి క్షమాపణ చెప్పు, చెప్పు. నేను తప్పు చేయలేదక్క, తప్పును అడ్డుకున్నాను. అది అది వాడి పొగరు. ఫుల్లుగా ప్రిపేర్ చేసావు, చూసావుగా. వాడి కళ్ళలో బెరుకు లేదు, తప్పు చేశానన్న బాధ కూడా లేదు. మీరు తప్పు ఒప్పుకోరు కానీ మేం మాత్రం ఎంత అవమానించినా సైలెంట్గా ఉండాలి. ప్రపంచంలో నీకన్నా గొప్ప ఆడది లేదని సర్టిఫికేట్ ఇవ్వాలి, అంతేగా? రేవేణు, ఇప్పుడు గాని నువ్వు బావగారికి సారీ చెప్పకపోతే నన్ను చంపుకు తిన్నంత పొట్టే. అక్క క్షమాపణ చెప్పు. సారీ బావా, నన్ను క్షమించు, తప్పు నాదే. ఇదేంటి, వాడు రాకీ కాళ్ల మీద పడుతున్నాడు, ఇదేమో కన్నీళ్లు పెట్టుకుంటోంది. అసలు ఏం జరుగుతుందబ్బా? ప్రియాంక, వెళ్దాం పద. ఏమండి, ఎక్కడికండి? నీకు చెప్పాలా? అదేంటండి, ఇంత దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తే బాబాయ్ గారు ఏమనుకుంటారు? ఇంత జరిగాక నాకు ఇంట్లోకి వచ్చే మూడ్ లేదు. ఎవరో ఏమో అనుకుంటారన్న ఆలోచన కూడా లేదు. పద ప్రియాంక. ఏమండి, మీకు దండం పెడతానండి, అంత మాట అనొద్దు. మీరు కానీ ఇంట్లోకి రాకపోతే, బాబాయ్ గారిని పలకరించకపోతే పోయేది మన పరువేనండి. అదే కన్సర్న్ నీకుంటే ఇంత జరగనిచ్చేదానివి కాదు. పరువు గురించి ఆలోచించేదానివి అయితే ఇంట్లోకి రాకముందే ఇంత రచ్చ చేసేదానివి కాదు. ప్లీజ్ అండి, మీకు కోపంగా ఉంటే నన్నే వినానండి,
కానీ లోపలికి రానని మాత్రం అనకండి. అత్తయ్య తట్టుకోలేరు. కమాన్ రాకీ, ఇరిటేటింగ్ గా ఉంది. చూడు, నువ్వెన్ని చెప్పినా ఎంత ఏడ్చినా నా మనసు మారదు, నా కోపం చల్లారదు. మా తమ్ముడు సారీ చెప్పాడు కదండి. ఓకే, వాడు నా కాలర్ పట్టుకున్నందుకు నాకు సారీ చెప్పాడు. కానీ నా వెంట వచ్చిన ప్రియాంక మీద చేయి చేసుకున్నాడు, తను హర్ట్ చేశాడు. అందుకు తనకు కూడా సారీ చెప్తాడండి. కానీ లోపలికి రండి. సారీ చెప్పాలి, కానీ వాడు కాదు. వాడు చేసిన తప్పుకి బాధ్యురాలివి నువ్వే కాబట్టి ప్రియాంక కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. అలా నువ్వు సారీ చెప్తే నేను లోపలికి వస్తా. లేదంటే నాకు చాలా పనులున్నాయి. ఏంటి, సారీ చెప్తావా, నా దారి నన్ను చూసుకోమంటావా? మా తమ్ముడు చేసింది తప్పే. అందుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు. ఈ రాకీ గాడు మామూలుడు కాదు. వసే ఇల్లాయా, అదృష్టం వచ్చి నిన్ను హక్ చేసుకునే లోపే దురదృష్టం వచ్చి నిన్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఏం జాతకమైనది. నన్ను క్షమించండి. ప్రియాంక, ఐ యు సాటిస్ఫైడ్? వెళ్ళిపోదాం రాకీ. బాయ్. ఏమండి, మళ్ళీ ఇదేంటండి? తనకి క్షమాపణ చెప్తే లోపలికి వస్తానన్నారు కదా. అన్నాను, కానీ నేను నీలాంటి వాళ్ళ విషయంలో మాట మీద ఉండను. లెట్స్ గో. రాకీ, ఎక్కడికి రా వెళ్తున్నావు? అమ్మా, అది లోపలికి రారా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నిన్నేరా, రా. అమ్మా శృతి, అల్లుడు గారు కేక్ కట్ చేసినప్పుడు ఎలాగూ రాలేదు. కనీసం కొత్త బట్టలు పెట్టేటప్పుడన్నా వస్తారా రారా? నాన్న, అది మరి అరే చిన్నల్లుడు గారు, రండి రండి. మీ అన్నయ్య గారు రాలేదు, మీరన్నా వస్తే బాగుండు అనుకుంటున్నాను. ఈలోపే వచ్చేశాడు.